ఇక గత నెల రోజుల నుంచి గ్రామ గ్రామాన పల్లె పల్లెన వాడవాడ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు సాధించాలన్న ఉద్దేశంతో అదేవిధంగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వాళ్ళ యొక్క పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు కాబట్టి ఆ పిల్లలకు కూడా ఒక మంచి మెటీరియల్ను అందియాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకు మోహన్ రావు పటేల్ గారు ఈ విధంగా ఈ స్టడీ మెటీరియల్ను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇక చివరిగా ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి వేదం తపోవన్ పాఠశాలలో ఈ విధంగా దాదాపు 200 పుస్తకాలను అక్కడ ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ను అందించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇక త్వరలో వచ్చే ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అయి మన ఈ వేదం తపోవన్ పాఠశాలను అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లను అక్కడ ఉన్నటువంటి గురువుల పేర్లు నిలబెట్టాలని అక్కడ మన మోహన్ రావు పటేల్ గారు కోరడం జరిగింది. అది అంతేకాకుండా ఇంత మంచి స్టడీ మెటీరియల్ అందించినందుకు గాను వేదం శ్రీనివాస్ గారు మన మోహన్ రావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. గౌరవనీయులు ప్రముఖ రాజకీయవేత్త ఇండస్ట్రియలిస్ట్ మోహన్ రావు పటేల్ గారు ఈరోజు మన వేదం పాఠశాలకు వచ్చి 200 మంది విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు మెటీరియల్ని అందజేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. నేను గత కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎన్నో విషయాల పట్ల అంటే ఎన్నో సమస్యల పట్ల స్పందిస్తూనే ఎందరికో ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ ఇంట్లో ఏదైనా సుఖ దుఃఖాలు జరిగినప్పుడు వెళ్ళి పరామర్శించి కేవలం పరామర్శించడమే కాకుండా ఆయన ఆర్థిక సహాయం చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ విషయాలు ఒకెత్తైతే విద్యారంగం పైన పనిచేయడం 3-4 మందికి నియోజకవర్గంలో మెటీరియల్ పంచడం అనేటువంటిది ఆర్థికంగా కూడా చాలా బడెన్తో ఉన్నటువంటి విషయమే. అది కాన్స్టెంట్గా ప్రతిసారి ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి మార్పు చేస్తూ ఇంకా కొంచెం పెంచడం అనేటువంటిది పెద్ద విషయం. ఇలా చేస్తున్నందుకు మేము మా పాఠశాల తరపునే కాకుండా నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలు అదేవిధంగా జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల తరపున కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబంలో చిన్న పరిస్థితిలో పుట్టడం జరిగింది. ఒక మట్టిలో మాణిక్యంగా మన నిర్మల్ జిల్లాలోనే కాకుండా మన తెలంగాణ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నారు. మా ట్రస్ట్ నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ వెంబడి ఉంటానని హామీ ఇస్తూ